హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. సీఎం జగన్కే ఎదురు తిరిగిన ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ అనే పరిస్థితి. షాక్లో జగన్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? సాధారణంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే చట్టం అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అనేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ పార్టీ అధ్యక్షులు గీసిందే గీత, చెప్పిందే వేదం. మరి అటువంటి పార్టీలో కూడా ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పైగా ఆ వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్న వారు ఎవరు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన అభిమానం, ఆయన అంటే గౌరవం ఉన్న నేతలే ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నారు. దానికి గల కారణాలు ఏంటి? అందులో మొట్టమొదటి వరుసలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత అనేది బహిరంగంగా పెద్దగా కనబరచలేకపోయారు. మరి కొంతమంది కనబరిచారు. కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారినే ఎదురుగా నువ్వు ఓడిపోతావు అంటే నువ్వు ఓడిపోతావు అని ఎవరైనా సరే వాదించగలరంటారా? ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేయగలరంటారా? కానీ ఓ ఎమ్మెల్యే ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారితో వాదన చేసినట్లుగా అంతర్గతంగా మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ ఏంటి అంటే, చాలామంది కథనాలు అంటే వార్తా కథనాల్లో వేశారు, పేపర్లో, సోషల్ మీడియాలో వస్తున్నది, మరికొన్ని ఛానల్స్లో రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యే అంత ఇదిగా మాట్లాడటానికి గల కారణం ఏంటి? ఇందుకు ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న మొత్తం 10 నియోజకవర్గాలు, ఆ 10 నియోజకవర్గాలలోనే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్యే అంటే, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారట. మీకు తెలుసు, శ్రీకాంత్ రెడ్డి గారు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం, అభిమానం కూడా ఉన్నది. ఆయన ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి దాన్ని కూడా ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. పైగా సాధారణంగా ఉండే ఎమ్మెల్యేలు వేరు, ఆయనకు ఉన్న అనుబంధం వేరు. అటువంటి ఆయన కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగారట. అది ఎలాగో అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా అపాయింట్మెంట్ కూడా అవసరం లేకుండా వెళ్ళగలిగేంత చొరవ ఉన్న వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి గారట. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, మీరు ఎమ్మెల్యేగా గెలుపొందరు, ఈసారి కష్టంగా ఉంది ఇక్కడ, సో మిమ్మల్ని మారుస్తున్నాను అంటే, సరే నేను గెలవను ఓకే, ఇంతకు మీరు గెలుస్తారా? అసలు పార్టీ గెలుస్తుందా? పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా మీకు అని చెప్పేసి తిరిగి మాట్లాడారంట. అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడేసరికి ఇక అక్కడ మాట పెరిగిపోయిందట. అసలు ఈ విధంగా జరిగింది అంటే ప్రతి ఒక్కరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటారు, అవునా నిజమా అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఎంతవరకు వాస్తవమో కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు, ఇంకా ఓ ప్రముఖ దినపత్రికలో కూడా ప్రచురితమైంది. కాకపోతే పేర్లతో సహా వేయలేదులే, కానీ అంతర్గతంగా ఈ విధంగా ఈయనే అని చెప్పేసి తర్వాత బయటికి రిలీజ్ చేశారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందునే ఈ విధంగా ఆర్గ్యుమెంట్ జరిగిందంటారా? జరిగే అవకాశం ఉందా? నాకైతే డౌటే. కానీ అక్కడ చెబుతున్నది కొంతమంది చెబుతున్న దాని ప్రకారం అయితే అది వాస్తవం అన్నట్లుగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఆ ఆర్గ్యుమెంట్ పెరుగుతున్న తరుణంలో చివరికి వైవి సుబ్బారెడ్డి గారు అక్కడే ఉన్నారట. సో ఆయన సముదాయించి శ్రీకాంత్ రెడ్డి గారిని బయటకు తీసుకొచ్చారంట. ఇది జరిగిన అంశం. అఫ్కోర్స్ దీనికి ముందు మనం కొంతమందిని చూసాం. ఎంఎస్ బాబు గారు, ఒక దళిత ఎమ్మెల్యే, ఆయన ఏ విధంగా మాట్లాడారు. అదేవిధంగా కాపు రామచంద్రారెడ్డి గారు, ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన భక్తి ఉన్న వ్యక్తి. అటువంటి కాపు రామచంద్రారెడ్డి గారికి కూడా విరక్తి చెంది ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా మనం చూసాం. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన భక్తి ఉన్న వాళ్ళే ఈ విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే, దానికి జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృపాతరాధమే కారణం అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఆ విధంగా సొంత వాళ్ళందరినీ దూరం చేసుకుంటే ఇంకెవరుంటారు? ఎవరు నమ్మకంగా ఉంటారు? పార్టీ ఏ విధంగా బలంగా ఉంటుంది? ఓ ప్రక్కన చూస్తుంటే తన సొంత చెల్లెలు షర్మిల గారే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే డిఫెన్స్లో పడిపోయారు. దానికి కౌంటర్లు వేయలేని పరిస్థితి. పైగా అక్కడ ఆవిడ పాలసీల మీద మాట్లాడుతూ ఉంది, వీళ్ళేం వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు. మరో ప్రక్కన సునీతారెడ్డి గారు. సో ఇలా సొంత కుటుంబ సభ్యులు వ్యతిరేకత, పైగా అనుచర వర్గంలో వ్యతిరేకత, ఇంకా ఎక్కడ పార్టీకి సానుకూలత ఉన్నది? ఇప్పుడు సిద్ధం అని ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. ఆ సిద్ధంలో ఏమని సంకేతం వెళ్తుంది ప్రజలకి? సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుముడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంక కేసులకు సంబంధించిన అంశాలు వచ్చినాయి అనుకోండి, ఇంకేంటి? ఎన్నికల్లో అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మనం కూడా కొనసాగిస్తుందా? మరి దానికి తగినట్టుగా వైనాడు 175 అంటున్నారు. ఇప్పుడు వైనాడు 175 అనే పదం లేదు కదా. అసలు ఎటువంటి అటు పెట్టలు ఎగిరిపోయినట్టు వెళ్ళిపోతున్నారు వలస పక్షుల్లాగా. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని చెప్పేసి ఆ పార్టీలో మాత్రం ఉండకుండా ఉండాలి
అధికార వైఎస్ఆర్ పార్టీలో మేము ఉండలేము అన్నట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, పైగా సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు లేదు వీళ్ళు లేదు, ఎవరికి వాళ్ళు ఏ పార్టీ దొరికితే ఆ పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఇక ఏ పార్టీ దొరకపోతే కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయిపోతాం అనేటట్లుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైనే రివర్స్ అయ్యి మరీ మాట్లాడారు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఇక ఆయన ఎంత విరక్తి చెంది ఉంటారు ఒకవేళ వాస్తవం అయితే. అంటే ఆయన బాగా అనుచర వర్గమైనా సరే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన రివర్స్ అయిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది అంటే ఇక అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. సరే నాకు ఎమ్మెల్యే రాకపోయినా పర్లేదు, అసలు నేను రాజకీయాల్లో ఉండపోయినా పర్వాలేదు, కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇక వైసీపీలో ఉండి పోటీ చేయలేము అనే భావనలో ఆయనకి తప్పించుకోవడానికి ఈ విధంగా మార్గాన్ని ఎంచుకొని మాట్లాడారా. ఇక అలా మాట్లాడితే ఎవరైనా సరే టికెట్ కేటాయించరు కదా. సో ఆ విధంగా టికెట్ నుంచి అంటే డైరెక్ట్గా టికెట్ ఇచ్చారనుకోండి, అన్నా నేను పోటీ చేయలేనని చెప్పలేక రివర్స్లో ఈ విధంగా మాట్లాడేసి ఇక వాళ్ళు ఎట్లా కేటాయించరు కాబట్టి మనం తప్పించుకోవచ్చు అనే భావనలో ఉన్నారు. అసలు తప్పించుకోవాల్సిన అవసరం ఏముంటుంది అని అంటే, పార్టీకి వ్యతిరేక గాలి వీస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఎక్కడికక్కడ సర్దుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు. కాపు రామచంద్రారెడ్డి గారు కావచ్చు, దళిత ఎమ్మెల్యే కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొలుసు పార్థసారథి గారు పెనలూరు ఎమ్మెల్యే, ఆయన స్లోగా ఒక మాట డోసు పెంచుకుంటే ఆయన పార్టీకి దూరం అయిపోయారు. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ముందే జారుకున్నారు. సో ఈ విధంగా ఆయనకి బాగా అనుబంధంగా ఉండే వ్యక్తులు కూడా దూరం అవుతున్నారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సెల్ఫ్ గోలే. సో దీనివలన పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరో ప్రక్కనేమో ఎమ్మెల్యేలను అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు మార్చడం, దానికి తగ్గట్టు కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా చేయటం. మార్గాని భరత్ ఉన్నారు, ఆయన ఎంపీ, ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టాలి అని భావిస్తూ ఉన్నారంట. మరి అక్కడ ప్లేస్లో సినిమా యాక్టర్ సుమన్ గారిని తీసుకొద్దాం అనుకుంటున్నారంట. అదేమిటి అంటే బీసీ క్యాడర్. సో ఓడిపోతున్నారు అన్న సమయంలో బీసీలను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అన్నట్లుగా ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నాయో దానికి బలం చేకూర్చేలాగా ఇప్పుడు ఆ బీసీ అనే నినాదాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మంగళగిరిలో కూడా అదే పరిస్థితి కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు తీసుకొచ్చి బీసీ నినాదం అనే దాంతో గంజి చిరంజీవి అనే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. సో ఈ విధంగా బీసీలందరినీ కూడా రాబోయే ఎన్నికల్లో బలి చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే భావన మరికొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే గెలిచే సమయంలోనే తన సొంత సామాజిక వర్గానికి, ఓడిపోయే సమయంలోనే బీసీ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలాగుంది అంటే, మొన్నటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు సొంత సామాజిక వర్గం, సొంత జిల్లాలోనే సొంత అనుచర వర్గమే, బాగా అనుబంధంగా ఉండే అనుచర వర్గంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే దీనిని బట్టి ఇక రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉంటుంది. రేపు కనుక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయితే ప్రజల్లో కావచ్చు, ఇంకొంతమంది నాయకుల్లో కావచ్చు తీవ్రమైన ధిక్కార స్వరం వినిపిస్తుంది అనే భావనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ విధంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ఉండి మీరు కూడా ఓడిపోతారు అని చెప్పేసి అయితే మాత్రం రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అయితే చాలా గట్టిగానే జగన్మోహన్ రెడ్డి గారి ముందు వాదించారట. మరి అది ఎంతవరకు వాస్తవమో కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఆయన సమాధానించి బయటకు తీసుకొచ్చారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్ గారిని ఎదిరించి మరీ మాట్లాడిన ఎమ్మెల్యే ఎవరంటే శ్రీకాంత్ రెడ్డి గారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.